10 ఎకరాల లోపల ఎంత సాగు చేసుకుంటే అంత భూమికి హక్కుపత్రం రావాలి. కానీ ఈ రోజున అంత రాలేదు. నేను 4 ఎకరాలు సాగు చేసుకుంటున్నాను, 2 ఎకరాలకు మాత్రమే హక్కుపత్రం వచ్చింది. ఇట్లా ఎవరైతే పోడు సాగు చేసుకొని హక్కుపత్రాలు పొందకుండా ఉన్నారో వారిదే ఇప్పుడు ఒక పెద్ద సమస్య తెలంగాణ రాష్ట్రంలో. ఈ సమస్యనే పరిష్కారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలలో ఈ సమస్యను చర్చించారు. ఏం జరగాలి అంటే, చట్టం ఏం చెప్తుంది అంటే, అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం పొందాలి అంటే గ్రామంలో గ్రామసభ అధికారాలు ఉంటాయి. ఈ హక్కుపత్రాల దరఖాస్తులు తీసుకోవడానికి గ్రామసభ అటవీ హక్కుల కమిటీని నియమించాలి. అటవీ హక్కుల కమిటీ దరఖాస్తులు తీసుకోవాలి. ఆ దరఖాస్తుల్ని పరిశీలించి భూముల్ని కొలిసి ఆ దరఖాస్తుల మీద సిఫార్సు గ్రామసభకు పంపాలి. గ్రామసభ తీర్మానం చేసి సబ్ డివిజనల్ కమిటీకి పంపాలి. ఆర్డీఓ ఇతర సభ్యులుగా ఉన్న కమిటీ దీన్ని స్క్రూటినీ చేయాలి. వారు ఆ స్క్రూటినీ తర్వాత వారి నివేదికను జిల్లా కమిటీకి పంపాలి. కలెక్టర్ నేతృత్వంలో 3 మెంబర్ కమిటీ ఉంటుంది. జిల్లా కలెక్టరు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ లేదా సోషల్ వెల్ఫేర్ అధికారి, జిల్లా అటవీ అధికారి ముగ్గురు ఆ హక్కుపత్రం మీద సంతకం పెట్టినట్లయితే అటవీ భూమికి హక్కుపత్రం వచ్చినట్టు కింద లెక్క. ఇలా ఈ హక్కుపత్రం రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఇప్పుడు అటవీ హక్కుల చట్టం కింద అర్హత ఉండి హక్కుపత్రం రాని గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి హక్కుపత్రం వచ్చేలాగా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది.